ఇప్పుడే మన వాళ్ళందరూ చెప్పినట్టు ఎంత దారుణం అంటే వీళ్ళు చెప్పుకునేదేమో ప్రజాపాలన అని చెప్తారు. ప్రజలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసుకుంటామంటే కూడా వాళ్ళు పైసలు పెట్టి తెచ్చుకున్నటువంటి టెంట్ను కూడా వీకేసిందంటే ఇది ప్రజాపాలన ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. వీళ్ళు ఆర్టీసీ వాళ్ళంటే ఖాళీ కార్మికులే కాదు, ప్రతి ఒక్కరిని ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మన పిల్లలు చదువుకోవాలన్నా కావాల్సిన వాళ్ళు ఆర్టీసీ వాళ్ళే, మనము ఉద్యోగాలకు పోవాలన్నా కావాల్సిన వాళ్ళు ఆర్టీసీ వాళ్ళే. నిరుద్యోగులు పోయి పెన్షన్ తెచ్చుకోవాలా, ఇంకేడికన్నా పోలీస్ స్టేషన్ పోవాలా, లేకపోతే హాస్పిటల్ పోవాలా, ఇంకేడికన్నా పోవాలంటే వీళ్ళన్నిటికీ కూడా కర్త కర్మ క్రియలంతా ఆర్టీసీ వాళ్ళు. గాళ్ళతోటి పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు ఉద్ధరిస్తాడని చెప్పి ఏమన్నా అర్థం చేసుకోవాలా. వాళ్ళు ఏమడుగుతున్నారు చెప్పు? కేసీఆర్ గారి హయాం లోపల చట్టబద్ధత కల్పించినటువంటి క్యాబినెట్ ఆమోదించి గవర్నర్ సంతకమయ్యి జీవో ఇచ్చిండ్రు. ఏమి? ఆర్టీసీని గవర్నమెంట్ లోపల ప్రభుత్వం లోపల విలీనం చేస్తున్నామని జీవో ఇచ్చిండ్రు. అరే జీవోను ఇంప్లిమెంట్ చేయవా బాబు అంటే మేమే చేసేటోళ్ళం, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు అది ఆగిపోయింది. నిజంగా చెప్పాలంటే ఎప్పుడో ఇంప్లిమెంట్ అవుతుండే. ఇక వీళ్ళు వచ్చి దాన్ని 2.5 సంవత్సరాలు అయితే మొత్తం వండి పెట్టిన దాన్ని వీళ్ళకు వడ్డించడానికి కూడా ఇంత ఇబ్బంది అయితే ఎట్లా చెప్పు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచన చేయాలా. ఆయన ఉద్దేశం ఏంది? ఎటొచ్చి ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేయాలా, ప్రైవేటు వ్యక్తుల చేతులలో పెట్టాలా. ఇప్పుడు ఎందుకంటే ఈవీ బస్సులు అని చెప్పి తెస్తున్నాడు, ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నాడు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉద్యోగులను అందరిని తీసి ఎక్కడో దూరం ఆదిలాబాదు అక్కడ అటువంటి వాళ్ళకు పంపించి ప్రైవేటు వ్యక్తులకు ఆ ఈవీ బస్సులు కొనేటట్లు చేసి ఆ బస్సులను తెచ్చి బస్ స్టేషన్లలో పెడతాడంట. అంటే ఇక ఈ బస్సు డిపోలో పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా వేరే జిల్లాలకు వెళ్ళిపోవాలా, ఇక్కడ ప్రైవేటు వాళ్ళు ఇక్కడ కబ్జా చేయాలనేటటువంటి ఉద్దేశం. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఈవీ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, ఈవీ బస్సులు తీసుకొని రండి, కానీ అవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుడు ఎందుకు? అదే మా ఆర్టీసీకి ఇచ్చేస్తే ఈ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసి ఇక్కడనే బస్సులు పెట్టి ఈవీ బస్సులు పెట్టి ఇక్కడ కార్మికులకు అందరికీ మన ఎంప్లాయీస్కి అందరికీ అది వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళే చేస్తారు కదా. నువ్వే అంటున్నావు కదా మేము చాలా మందికి ఇప్పుడు మహిళలను 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పి నువ్వే చెప్తున్నావు. మరి ఆర్టీసీలలో కూడా మా మహిళా సోదరిమణులు ఉన్నారు, వాళ్ళ చేతిలో పెట్టండి, వాళ్ళ చేతిలో పెట్టండి. ఆడవాళ్ళకు మంచి చేయుతనియండి, ఆడవాళ్ళ పేరు మీదనే మహిళల పేరు మీదనే మీరు బస్సులు అప్పగించండి, వాళ్ళు కూడా చక్కదిద్దేటటువంటి బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. అంతేగాని మళ్ళీ ఎవరికో ప్రైవేట్ వానికి అప్పగించేసి వాళ్ళ చేతిలో పెడతాము, వీళ్ళ నోర్లు కొడతాము, ఇక్కడ నుంచి తీసేసి వేరే దగ్గరికి పంపిస్తామంటే ఎట్లు ఊరుకుంటారో చెప్పు? మీరు ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద నెలకు 400 కోట్లు రావాలి, రిలీజ్ చేస్తున్నారా మీరు? దాదాపు 3000 పైచీలకు బాకీ పడ్డది. మరి అవి ఎవడు కట్టాలా? ఎట్లా నెట్టుకు రావాలా? ఇప్పుడు ఆడ మెట్రో ఉన్నది, మెట్రో నేను ఉద్ధరిస్తా అని చెప్పి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది అని చెప్పి, మరి మెట్రోకి ఒక న్యాయము ఆర్టీసీకి ఒక న్యాయమా? మెట్రోని తీసుకున్నట్టు నువ్వు ఆర్టీసీని కూడా తీసుకో, దీన్ని కూడా ఉద్ధరించు, దీని బాకీలు ఎన్ని ఉన్నాయో కట్టు, ఇంకేమేం చేస్తావు అవి చేయాలి తప్ప నేను ప్రైవేట్ వానికి ఇస్తా మిమ్మల్ని పట్టించుకోను. జీవో అయినాక, జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అయ్యింది, ప్రభుత్వం లోపల విలీనమైనట్టు జీవో అయితే ఖాళీ నువ్వు ఇంప్లిమెంట్ చేసుడే ఉంది, నువ్వు గది కూడా చేయడానికి చేత కాకపోతే ఎట్లా? కాబట్టి నేను గవర్నమెంట్ ఇప్పటికైనా కోరేది ఏంటంటే వాళ్ళు ఒక్క డిమాండ్ కూడా కొత్త డిమాండ్ కోరతలేరు. మీరు ఎలక్షన్ లోపల ఏవైతే హామీ ఇచ్చిండ్రో వాటినే కోరుతున్నారు. మీరు గవి తీర్చమని అంటే 4 మందితోటి ఒక కమిటీ వేస్తారంట. కమిటీలు మస్తు కమిటీలు వేసినాం, చూడలేమా మేము? కాలయాపనకి ఏమిటికి కమిటీలు? మళ్ళీ ఆ కమిటీలు ఏం చేస్తాయంట తెలుసా? ఆ కమిటీ 4గురితోటి ఉన్నటువంటి కమిటీ 4 వారాలు కావాలన్నట్టు. వాళ్ళకి 4 వారాలలో ఏం చేస్తారంటే ఒక నివేదిక సమర్పిస్తారట. పరిష్కారం చేసుడు కాదు, ఒక నివేదిక సమర్పిస్తే దాని మీద మళ్ళీ ఇంకొక 4 వారాలు మళ్ళీ 10 వారాలు వీళ్ళు అధ్యయనం చేస్తారు. ఇదంతా కూడా కాలయాపనకు చేయడానికి తప్ప ఈ కమిటీలన్నీ కూడా దేనికి పనికొచ్చేటి కావు. మీరు బేషరతుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి యూనియన్లను పెట్టించుకునుడే కాకుండా పునరుద్ధరించుడే కాకుండా వాళ్ళని చర్చలకు పిలవండి. మీరు చర్చలకు పిలిచి ఒక్క పట్టుమని 10 హామీలన్నా నెరవేరుస్తామని చెప్పి చెప్పిండ్రా? అది చెప్పట్లేదు. కానీ
మేము ఇంకా టైం తీసుకుంటాం. పొన్నం ప్రభాకర్ గారే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే హామీల అమలుకు ఇంకా సమయం పట్టొచ్చు అంట. ఎన్ని రోజులు పడుతుంది ఆయన హామీల అమలుకు? 2.5 సంవత్సరాలు సరిపోదా? ఇంతకంటే ఎక్కువ కావాలనా? కాబట్టి నేను గవర్నమెంట్ను కోరేది ఏంటంటే బేషరతుగా వీళ్ళ డిమాండ్లు అన్నీ కూడా మీరు పరిష్కరించేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలా.